నా మీడియా దాచేసినటువంటి ఒక నిజం ఉంది. ఎంతసేపటికి మోడీకి వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగిందని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు, కానీ అక్కడికి వచ్చే దేశద్రోహుల్ని నిలదీసినటువంటి విధానాన్ని మాత్రం కవర్ చేయలేదు. ఎవరైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి విజేత దహియా అనేటటువంటి వాడు ఇంతకుముందు రాముడి గురించి కూసిన కారు కూతల్ని నిలదీశారు. అక్కడ యువతరమే నిలదీశారు, వాళ్ళు వృద్ధులుగా అంత డైరెక్ట్గా వీడియోలు పెడుతూ మరి నువ్వు ఎట్లా మాట్లాడుతావు, రాముని గురించి తప్పుడుగా మాట్లాడినోడు వీడే, ఈ దేశ సంస్కృతి గురించి తప్పుగా మాట్లాడినోడు వీడే అని ఏంటి సమాధానం చెప్పంటే వాడు సమాధానం చెప్పకుండా పారిపోయినటువంటి ఉదంతం స్పష్టంగా కనబడుతోంది. రాముడి గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళని, మోడీ తల్లి గురించి తప్పుడుగా మాట్లాడిన వాళ్ళని నిలదీశారు. అక్కడే ఆ జాతీయవాదులు దాంతో ఇప్పుడు బిత్తరపోవడం అన్నటువంటిది. అంటే మేము జనాల్ని నాయకుల్ని నిలదీద్దాం అనుకుంటే వాళ్ళనే జనం నిలదీస్తారన్నటువంటి విషయం బయటకు వచ్చేటప్పటికి చచ్చిపోతున్నారు. ఒక్కొక్క పాయింట్ క్రమంగా బయటకు వచ్చేటప్పటికి ఈ అంశాలను ఎలా కవర్ చేయాలో అర్థం కాక తలబట్టుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతోంది.